బుజ్జిరెడ్డిపాలెం మండలం రేబాలకు చెందిన బొల్లి రేణుక పంచాయతీ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె బొల్లి దివ్యప్రియ క్యాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ CMAలో ఆల్ ఇండియా 41వ ర్యాంకు సాధించింది. జెనెక్స్ కాలేజీలో డిగ్రీ BBA చదువుతున్న ఈ విద్యార్థిని గుర్తింపుగా స్థానిక బలిజ సంఘం నాయకులు ఆ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చోళం వెంకయ్య, టీచర్ మాల్యాద్రి, కత్తి మహేష్, బెల్లంకొండ లక్ష్మయ్య పాల్గొన్నారు. సో ఇది ఒక CA వాళ్ళు కానీ CMA వాళ్ళు కానీ ఒక చాలా గ్రేట్. అది ర్యాంక్ రావటం అంటే దాంట్లో ఎందుకంటే స్టేజ్లోనే మొదటి స్టేజ్లోనే బ్యాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు కూడా కంప్లీట్ చేయరు. దాన్ని కంప్లీట్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి కోర్సు. ఆ రెండు కోర్సులు కూడా CA కానీ CMA కానీ ఈ రెండు కూడా మరి అటువంటి కష్టమైన కోర్సులు కూడా అందులో ఆల్ ఇండియా లెవెల్లో 41 ర్యాంకు తెచ్చారంటే నిజంగా BSF తరఫున బలిజ సేవా ఫౌండేషన్ తరఫున మీ అందరికీ మన కుర్చీ BSF తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీరు కూడా ఉన్నత స్థాయికి పొందిన తర్వాత మన వాళ్ళని 10 మందిని ఏంటంటే ఇప్పుడు మన ప్రోకల్ రవి సార్ ఉన్నారు. ఎవరన్నా మన వాళ్ళని వస్తే వచ్చే ఫీజులో దాదాపు 20-30% తగ్గిస్తాడు. అంటే ఊరికే చేయమని చెప్పాల. మనం అని అంటే కొంత అభిమానంగా అనే ఉంటే రేపు మీరు కూడా ఇట్నే ఎవరైనా మంచి స్థాయికి వస్తే వాళ్ళని అభినందించటం, మీరు కూడా వాళ్ళకి హెల్ప్గా ఉండటం, ముఖ్యంగా మీ అమ్మకి, మీ అమ్మమ్మకి, తాతయ్యకి. ఎందుకంటే మాకు తెలుసు, మా నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయి నేను మా తమ్ముడు చాలా కష్టాలు పడి ఈరోజు ఒక గుర్తింపుకి వచ్చిందంటే అది చదువే. ఆ చదువు వల్లనే నేను మండల విద్యాశాఖ అధికారిగా కానీ, ఆయన స్కూల్ అసిస్టెంట్గా కానీ, టీచర్గా ఉండటం కానీ ఆ చదువు వల్లనే మనకి ఈరోజు మనకు గుర్తింపు వచ్చింది. మీకు కూడా ఆ గుర్తింపు ఆ చదువు వల్లనే వచ్చింది. కాబట్టి మీరు మీ అమ్మని, అమ్మమ్మని, తాతయ్యని వాళ్ళ కష్టం మర్చిపోకుండా వాళ్ళని కూడా శుభ్రంగా చూసుకుంటూ మీరు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరి పేరు నిలబెట్టాలి. కానీ ప్రతి సంవత్సరం 10 ర్యాంకులు అలాగే వస్తాయి. ఈసారి 18 వచ్చాయి. మనం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నా కాబట్టి గుర్తింపు. వాళ్ళందరూ వచ్చి చచ్చిపోయారు. దేవుడు అది తీసుకెళ్ళిపోతే మీరు కొట్టేస్తారు. అప్పుడు వీళ్ళందరూ పెట్టున్నారు అలా జనార్దన్, ఈయన మా ఊరి పిల్లలు రమేష్ పెట్టారు. పక్కనే చాలా హెల్ప్ వాళ్ళతో పెద్ద
ఏసీబీ డాక్టర్ అంత ముందు మొదట్లో హాస్పిటల్ ఎక్కువ మేము నాగపల్లిలో చేసుకున్నాం సింధురాజు దేవుడి కాడికి అంటే కేసు గొడవలు చెప్పారు అక్కడే చేసేది జాబ్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ మంత్లో ఓరియంటేషన్ జాబ్ గురించి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెన్నైలో పెడతారు కాశీనగర్ అందరికి. తర్వాత నెక్స్ట్ మంత్ ఉంటుంది జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూటే కండక్ట్ చేస్తుంది. దాంట్లో మనం వెళ్ళి చేసుకోవచ్చు, రెజ్యూమ్ అప్లై చేసి జాబ్ చేసుకోవచ్చు, కంపెనీస్లో తీసుకోవచ్చు. జాబ్ ఆపర్చునిటీ బాగుంటుంది. సిఏకి సిఎంఏకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి గ్రీన్ అథారిటీ ఎక్కువ ఉంటుంది, మాకు కొంచెం తక్కువ. బాగా వచ్చింది సార్. 8 ర్యాంక్స్ వచ్చేసి మొత్తం ఒక 3 ఇండియా. నేను ఆల్ ఇండియా 41st ర్యాంక్ సాధించాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, నా వెల్ విషర్స్కి, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దివ్యప్రియ. నేను ఆల్ ఇండియా 41st ర్యాంక్ ఇన్ సిఎంఏ కోర్స్లో సాధించాను. నాకెంతో సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి, మా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను అభినందించడానికి వచ్చిన BSF వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.